సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 262 డివిజన్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసం మల్లికార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు నిర్వహించారు. సృష్టికి మూలం అమ్మ లేనిదే సృష్టి లేదని ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ డివిజన్ పరిధిలోని సుమారు 100 మంది మాతృమూర్తులకు తమ కొడుకులచే పాదాలను నీళ్లతో కడిగి పాదాభివందన చేసి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాతృదినోత్సవ వేడుకల సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ తల్లి ముద్దం లక్ష్మమ్మకు పాదపూజ నిర్వహించి సాలువాతో సత్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి లేనిదే అమ్మ లేదని, భగవంతుడు కూడా అమ్మ గర్భం నుంచి జన్మిస్తాడని, అమ్మ అంటే ముక్కోటి దేవతలకు ఆరాధ్య దైవమని అన్నారు. తల్లిదండ్రుల తర్వాతనే అందరూ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతోనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులతో పాటు భార్య సోదరిమణులను సంతోషంగా చూసుకోవాలని చెప్పారు. డివిజన్లోని సీనియర్ మహిళలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకటేసారి ఇవ్వాలి. మీ బాబులను పిల్లనమ్మా, బాబు రండి అమ్మా, బాబు బాబురా కట్నం పెట్టు, అందరూ మీరు ప్లేట్ తీసుకుని రెడీ అండి. బ్రహ్మనే సృష్టించిన ఈ మాతృమూర్తులకు మరి ఆ బ్రహ్మకే జన్మనిచ్చి ఈ మానవునికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీమూర్తులందరినీ కూడా మరి ఈరోజు ఇంత ఘనంగా నేనైతే ఇంతవరకు ఇక్కడ చూడలేదు. మరి ముద్దమ్మకి వచ్చిన ఈ ఆలోచనకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ లీడర్ కానీ మామూలుగా తల్లి తండ్రికి కొడుకై పుట్టిన కూడా ఈ ఆలోచన చాలా అద్భుతం, చాలా ఆనందం. మరి ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇవ్వడానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి నిజంగా కూడా చెప్పాలంటే స్త్రీ అనే దాంట్లో ఈ సృష్టి ఉన్నది. ఈ సృష్టి అంటే అంతం అనంతం, అంటే ప్రారంభం సమాప్తం. కాబట్టి కానీ స్త్రీమూర్తికి ఎప్పుడు ఆరంభమే ఉంటుంది తప్ప అంతం అనేది ఉంటుంది. తల్లి జన్మనిస్తుంది, పెంచి పెద్ద చేసి మళ్ళీ మనకు తోడు చేసి మన అమ్మలో కూడా అమ్మ, అక్క, తల్లి, స్త్రీమూర్తులలో వదిన మరియు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒక స్త్రీమూర్తిగా చూస్తాం. కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ శ్రీమూర్తులందరికీ కూడా మాతృమూర్తులందరూ కూడా పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్లేట్లు లేని వాళ్ళు కొంచెం ఒక నిమిషం లేట్గా చేసినా పర్లేదు. ఎక్కడ నా ప్లేట్లు తీసుకురా. బేషన్ లేని వాళ్ళకి బేషన్ లేని తొందర పిలవండి. తమ్ముడు ఫోన్ బంద్ తర్వాత అందరికీ ఓకే రానా రైట్ అందరూ అడుగురుగా బస్ చాలు
మహేష్ చాలా అందరికి ఒక్కసారి ఫోటోలలో ఒక్కసారి అందరికి వేస్తాం అందరికి వేస్తే ఒక్కసారి అందరికి ప్రతి కొడుకు ఒకే తల్లి, కానీ మన ముద్దమన్నకి ఇంతమంది తల్లులు, ఇంతమంది అక్కలు, ఇంతమంది చెల్లెలు. ఈ అదృష్టం కట్టుకున్నారు ముద్దమన్న. జయ ముద్దమన్నకి. కొంచెం పెట్టు. హలో, నా పేరు జమున. దయచేసి అందరూ వినండి. నా పేరు జమున. నేను ఉంటాను ఇక్కడ గుర్తుపడుతుంటాను. నాకు తెలుసు. ఎవ్రీ ఇయర్ నేను అనుకుంటూ ఉంటాను. కాలనీలో పనులు చేస్తూ ఉంటారు. ఉమెన్స్ డే, దెన్ మదర్స్ డే కంపల్సరీ. ఎందుకంటే తన తల్లికి ఎలా చూస్తారో మేము చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాం. అదే కరెక్ట్. కానీ ముందు తల్లి, తర్వాత వాళ్ళ అక్కలైనా చెల్లి, ఎవరినైనా అలాగే ట్రీట్ చేస్తారు. అలా ఏళ్ల నుంచి నేను ఇంటి ముందు ఉంటున్నాను. నా మ్యారేజ్ నేను చూస్తున్నాను అన్నది. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మదర్స్ డే దట్టు మా ఫాదర్ కూడా చేయించారు నా కొడుకుతోటి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరు మదర్స్ కి అమ్మ ఈరోజు అయితే అంతరంలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను ముద్దమన్న. ఇలాగే ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దన్న, పెద్ద కొడుకు, అందుకే జయ ముద్దమన్న. చాలా ఉన్నాయి కాడ తీసుకొని కొడుకే డేట్ వచ్చినట్టు కదా.
మదర్స్ డే సందర్భంగా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా పుట్టిన ప్రతి మానవులు కానీ ఎవరికైనా తండ్రి తర్వాతనే మనకంతా. ఎవరైనా కానీ మన కుటుంబంలో తల్లిని తండ్రిని మంచిగా చూసుకున్న వాళ్ళకు జీవితంలో ఎప్పటికాలకు ఏసుంటి ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలని నిరంతరం కోరుకున్న దాంట్లో తల్లి తర్వాత తండ్రి ఇద్దరు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులను మరవద్దు. తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా ఎంత బాధపడతారు, ఉన్నవాళ్ళు చూసుకోరు. కాబట్టి కంపల్సరీ ఎంత కష్టం ఉన్నా కొన్ని కుటుంబంలో భార్యతోని అన్నదమ్ములతో ప్రాబ్లం ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉంటే నేను ఆడకొలను నీడకొలను ఉండాలంటే చాలా తప్పది. తల్లి పిల్లలందరూ కూడా సమానం చూస్తుంది. పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకున్న దాంట్లో ముందు ఉంటుంది. ఆ పిల్లలకు చిన్న ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగిలినా ఆమె అంత తల్లిదండ్రులు వాళ్ళు ఉండరు. పెద్దగా అయినాక ఆస్తులు వచ్చినాక డబ్బులు సంపాదిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ కూడా దయచేసి తల్లిదండ్రుల తర్వాతనే అందరూ దేవుడు కూడా తల్లిదండ్రులని పంపించి మన దేవుడి కన్నా కూడా ముందు మనం చూసే తల్లిదండ్రులే. కాబట్టి తర్వాత అందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలని కోరుకుంటూ వచ్చిన అమ్మలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ వచ్చినందుకు ఇంకా మంచి సందర్భం మంచి సబ్జెక్టు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ఒక్క అమ్మకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.